జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలోనే మరి జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఓ కేబినెట్ స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సందీప్ రెడ్డి గారిని పోలీసులతో అక్కడి నుంచి నెట్టివేయించే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అధికార మదానికి దురహంకారానికి ఇదొక నిదర్శనంగా కనబడతా ఉంది. ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడేమో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూర్చొని వాగ్వాదాలు పెట్టుకోవడం, ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క కూడగిట్టినట్టు అసహనంతో రాష్ట్ర మంత్రులే ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు, ఇది దురహంకారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇవాళ నేను వీడియో చూశాను ఇంతకుముందే సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆక్షేపణీయంగా మాడితే అభ్యంతరకరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్ళి బయటికి పంపించమని చెప్పడం, నెట్టివేయించడం ఇది దారుణం. సంఘటన చూస్తే వీడియో చూస్తే నిజంగా ఇంత అహంకారంతో మంత్రులు ప్రవర్తిస్తే మరి ఏ విధంగా ఉంటుందో రేపు పొద్దున ప్రజలు ఆలోచించుకోవాలి. పోలీసులు మంత్రి గారి ప్రైవేట్ సంఘంలాగా బిహేవ్ చేసినట్టు కనబడతా ఉంది. సంబంధిత పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన అదే లాండ్ ఆర్డర్ ఇష్యూ. జడ్పీ చైర్మన్ గారిని నెట్టే ప్రయత్నం ఎస్ఐలు సీఏ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. నేను రాష్ట్ర డీజీపీ గారిని సంబంధిత స్థానిక ఎస్పీ గారిని డిఐజీ గారిని కోరుతా ఉన్నాను. మీరు ఒకసారి ఈ రకంగా ప్రవర్తించినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నేను మంత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, ఈ రకమైనటువంటి ఒక ప్రవర్తన ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎంపీలుగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల్లో కూడా తగు గౌరవం ఇచ్చినాం. మీ అంతలో మీరు లేకుంటే తప్పితే ఎక్కడెక్కడైతే జిల్లాల్లో మీరు అటెండ్ చేసినారో అన్ని ప్లేసెస్లో సరైన గౌరవం ఇచ్చినాం. కానీ అధికారం వచ్చి 50 రోజులు కాలేదు, ఈ రకమైనటువంటి ప్రవర్తన చూపించడం అనేది సరైన పద్ధతి కాదని నేను కాంగ్రెస్ పార్టీ నాకు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి సందీప్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ మంత్రులు ఈ రకంగా ప్రవర్తించడం సిగ్గుచేయడం చెప్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే మంచిది కాదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాకు తెలియజేస్తాను.